దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నేటి దినపు వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభు సహాయం చేస్తా ఉన్నారు పిల్లరా. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 29వ అధ్యాయం 7వ వచనం. మనపూర్వకముగా దేవుని మందిరపు పనికి ఇచ్చిరి. అవును పిల్లరా, నేటి దినాన ఈ విశ్రాంతి దినపు గడియలో నువ్వు వెళ్ళబోతున్న దేవుని మందిరములో నీవు ఇచ్చేటువంటి అర్పణ మనస్ఫూర్తిగా ఇచ్చే అర్పణ అయి ఉండాలి. సంశయాన్ని మానండి, సనుగుళ్ళు మానండి పిల్లరా. అంత మాత్రమే కాదు, మనం ఇచ్చేది దేవునికని నిశ్చయితో ఇవ్వటానికి ఇష్టపడండి. ఎందుకంటే ఇది మనుషుల కొరకు సిద్ధపరచబడింది కాదు, ఇది దేవుని పని కొరకు. మనం కొన్ని సందర్భాలు అనుకుంటాం ఇది దైవజనుడు తినేదే కదా అని. అవును పిల్లరా, నీకును దేవునికి మధ్యవర్తిగా ఉన్నటువంటి దైవజనుడు నీ ఆధ్యాత్మిక జీవితాన్ని, విశ్వాసయాత్రను స్థిరపరిచి నడిపించేవాడు గనక నూర్చెడు ఎందుకు చెక్కం పెట్టవద్దని వాక్యం చెప్తుంది గనక దైవజను పోషణకైనను, దేవుని మందిర పరిచర్యకైనను, మరి ముఖ్యంగా దేవుని యొక్క సువార్త వెల్లడి చేటుకైనను దేవుని పనికి ఇవ్వడానికి ఇష్టపడండి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని సమృద్ధిగా నేటి దినాన దీవించబోతున్నారు. దేవుని ప్రభు నీకు తోడైండును గాక.